ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మవారి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు సాయినాథుని అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీ మనసులో ఉన్నది ఏంటో నాకు తెలుసమ్మా, నువ్వు ఏమీ ఆలోచించవద్దు. నిన్ను ఆ వ్యక్తి ఎందుకు దూరం పెడుతున్నారో, మళ్ళీ కలుస్తారో లేదో అని వెంటనే తెలుసుకో బిడ్డ అని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు మనకు ఏం తెలియజేయబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే కనుక ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మనకు కనకదుర్గమ్మ అమ్మవారి సందేశం విందామండి. ఇప్పుడు ఉన్న సమాజంలో వ్యక్తులు వాళ్ళకు ఇష్టం ఉన్న వారి మీద ప్రేమను ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళే తమ జీవితము లేనిదే వాళ్ళ జీవితం లేదు అన్నట్లుగా వారు వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి మీద ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే, తల్లి నీకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నిన్ను అయోమయ స్థితిలో పెడుతూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కనుకనే అలాంటప్పుడు నీకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు నీ మనసులో అమ్మ నేను వారి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నాను, వారికి నా జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అయినా కూడా నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని నువ్వు చాలా బాధగా అయితే ఉన్నావు కదా తల్లి. అయితే నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారు నిన్ను ఎందుకు దూరంగా పెడుతున్నారో చెప్పడానికి వచ్చానమ్మా నేను. అప్పుడైనా సరే నీ మనసు కుదుటపడి నువ్వు ప్రశాంతంగా ఉంటావని నీ దగ్గరికి వచ్చాను తల్లి. నీ మనసులో ఉన్న వ్యక్తిని నీవు అంటే చాలా ఇష్టపడ్డావు బిడ్డ. వారు మీ విషయంలో చాలా నిజాయితీగానే ఉన్నారు. మొదట్లో అయితే వారు నిజమైన ప్రేమను నీ మీద చూపించారు. అలాగే నీ ప్రేమను కూడా వాళ్ళు నిజంగానే తీసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఎంతో మంచి స్థానం కూడా ఇచ్చారు నీకు. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం కూడా వాళ్ళకు కూడా లేదు. నిజమైన బంధం మీకు ఇచ్చి హ్యాపీగా ఉండాలి అని వారు కూడా ఊహించుకున్నారు. మధ్యలో మూడో వ్యక్తి రావడం వల్ల మీరు ఇదంతా కోల్పోయారు. మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందమ్మా. ఆ వ్యక్తి మూలంగా మీ మీద వారికి ఉన్న ప్రేమను చూపించలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఆ అయోమయ స్థితిలో ఉన్నారు. మీతో బంధం కొనసాగించాలా, ఇంతటితో ఆపేయాలా అని సతమతం అయిపోతూ ఉన్నారు. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నీ మీద నిజంగానే ఇష్టమైతే ఉంది, కానీ ఇప్పటికీ మీరు అంటే వారికి ఇష్టమే, కానీ మీకు వాళ్ళ ఇష్టాన్ని ప్రేమను మీకు చెప్పాలనుకుంటున్నారు. కానీ ఈ మూడో వ్యక్తి వల్ల వాళ్ళు మీకు చెప్పకుండా ఆగిపోతున్నారు. మీరు ఎలాగైతే బాధపడి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా అంతగా బాధపడి మీ గురించే ఆలోచిస్తున్నారు తల్లి. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదే కావడం లేదు. వాళ్లకు మీతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయమ్మా. మళ్ళీ మీతో తిరిగి బంధం కలిపి ఇదివరకులాగానే ఉండాలని వారు కూడా భావిస్తూ ఉన్నారు తల్లి. అంతా ఉన్నా కూడా ఈ మూడో వ్యక్తి వల్ల మీ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల వెనుకడుగు వేస్తున్నారు. అయితే వీరు ఎప్పుడు ఎలా ఉన్నారు, ముందు ముందు మీ జీవితంలో ఈ వ్యక్తి తప్పకుండా మీ దగ్గరికి వస్తారమ్మా. మీ మధ్య ఉన్న బంధం తప్పకుండా బలంగా మారుతుంది. అయితే నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి తల్లి. నీవు ఏమి జరిగినా సరే నీ మాటల ధోరణి అంతా వినయంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. మీ ప్రేమను వాళ్ళకు అర్థమయ్యేలాగా వారికి అందివ్వాలి. అలా చేయడం వల్ల మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశాలు చాలానే ఉన్నాయి. బంధంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు మధ్యలో ఉండకూడదు. ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మీరిద్దరూ చర్చించుకుని మీ ఇద్దరిలో తప్పు ఎక్కడ ఉందో సరిచేసుకోవడం వల్ల మీ బంధం అనేది ఇంకా బలంగా మారుతుంది తల్లి. కొంతమంది వారు చూసిందే వారు విన్నదే నిజము అని మైండ్ సెట్లో ఉంటారు. అలా ఉండడం వల్ల వారు సఫర్ అవుతున్నారు. అందుకే మీ ఇద్దరు కలిసి మీరు దేనివల్ల వస్తుంది అని అర్థం చేసుకోగనుక ఆ సమస్య తీరిపోతుంది. మీ బంధం అనేది ఇంకా ఇంకా బలంగా పుంజుకుంటుంది. మీరిద్దరు మీ అభిప్రాయాలను పంచుకోకుండా ఎక్కువగా ఆలోచించుకుని మీకున్న సమస్యలను పెద్దవిగా చేసేసుకుంటున్నారు. ఇష్టమైన వ్యక్తి అతని సమస్యను కష్టాన్ని మీతో చెప్పుకోకపోవడం వల్ల మీకు అవేమి తెలియక ఎందుకు దూరం పెడుతున్నారు అని మీరిద్దరూ దూరంగా ఉండి కుమిలిపోతున్నారు. ఇదంతా కొంతకాలం మాత్రమే. తప్పకుండా మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీరు చేయవలసిందల్లా ఆ మూడో వ్యక్తి మన గురించి తెలుసుకుని ఆ వ్యక్తిని మీ మధ్య నుంచి బయటకు పంపడానికి ప్రయత్నించండి. ఇది వరకు కంటే కూడా త్వరలో మీ జీవితంలో మంచిగా మీకు ఇష్టమైన వ్యక్తితో బంధం బలంగా ఉండబోతోంది తల్లి. నా మాట నమ్మి మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుని ఆ మూడో వ్యక్తిని బయటకు గెంటి వేసి మీరు ఆనందంగా ఉండండి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డ. నేను చెప్పాను కదా తల్లి, తప్పకుండా ఈ విధంగా ప్రయత్నించి చూడు. ఆ మూడో వ్యక్తి వల్లే ఇన్ని సమస్యలు. నెమ్మదిగా నీ ప్రేమను మంచి మాటలతో
అతను వ్యక్తం చేశావు కనుక అతను కూడా నీ మీద ఉన్న ప్రేమను తప్పకుండా వ్యక్తం చేసి ఎవరి వల్ల మీకు ఈ ప్రమాదాలు ఈ అపాయాలు అనేవి జరుగుతున్నాయో తెలుసుకోండి. అది తెలిసినా తెలియకపోయినా ముందు మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల తప్పకుండా సమస్య అనేది ఒక కొలిక్కి వస్తుంది. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు చల్లగా మంచిగా నూరేళ్ళు ఉండాలనేదే ఈ అమ్మవారి తల్లి దీవెన కనుక తప్పకుండా మీ ఇద్దరు కలిసి మంచి జీవితం అనేది గడుపుతారు అని అమ్మవారు అయితే నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అయితే మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు, నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. జై కనకదుర్గా మాతకు జై. సర్వే జన సుఖినో భవంతు.